వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నియోజకవర్గంలో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలుకు నియమించిన అన్ని బృందాలు సకాలంలో స్పందించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. నగరంలో పారిశుద్ధ పనులలో మరింత మెరుగుపరిచి ప్రజలు రోగాల బారిన పడకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలి. నగర కమిషనర్ అరుణ ఆదేశం. వార్తల్లోని వివరాలు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగిందని, నియోజకవర్గంలో మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలుకు నియమించిన అన్ని బృందాలు సకాలంలో స్పందించాలని జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గంలో నియమించిన కమిటీలు ఎన్నికలలో పాల్గొను అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, మోడల్ కోడ్ అమలుకు నియమించిన బృందాలు సకాలంలో స్పందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కేంద్రాల నెంబర్లు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు రిపోర్ట్లు అందించేలా చూసుకోవాలని, సకాలంలో స్పందించి పరిశీలన చేసి పూర్తి చేయాలని అన్నారు. వెబ్ కాస్టింగ్ నెట్వర్క్లకు సంబంధించి ఏర్పాట్లు సరిచూసుకోవాలన్నారు. వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి 2 గంటలలో స్పందించి పరిష్కరించి నివేదికలు పంపాలన్నారు. అలాగే సింగిల్ విండో విధానంలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాహనాలు అనుమతులకు సంబంధించి కావలసిన సర్టిఫికెట్ల వివరాలను తెలియజేయాలన్నారు. అదేవిధంగా సభలు, సమావేశాలు, ప్రచారాలకు సంబంధించి వీడియోగ్రాఫ్ చేయించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అరుణ, డిఎస్పీ రాజగోపాల్ రెడ్డిలతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా చేపట్టాలని నగర కమిషనర్ అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ నగరంలోని 40-48వ వార్డు పరిధిలోని ఇందిరానగర్, తంగవేలు కాలనీ, కైలాసపురం రోడ్, ప్రకాశం వీధి తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ప్రధాన రోడ్లు, వీధులను ఉదయం వీలైనంత త్వరగా శుభ్రం చేయాలన్నారు. శ్మశాన దారిలో పడే వ్యర్థాలను ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేయాలని ఆదేశించారు. మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయించాలని, అంతర్గత రహదారులను శుభ్రంగా ఉంచాలన్నారు. గృహాల వద్ద వ్యర్థాలను తడి పొడిగా స్వీకరించేలా పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన పెంచాలన్నారు. సెగ్రిగేషన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి గృహాల నుంచి తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల్లో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించరాదని వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులను ఆదేశించారు. రోజువారీ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. కమిషనర్ వెంట ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ చిన్నయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం, వార్డు కార్యదర్శులు ఉన్నారు. హలో హలో తమ ముత్తాతల కాలం నాటి భూములను రాజకీయ అండదండలతో కొంతమంది తమ వద్ద నుండి దౌర్జన్యంగా భూ కబ్జాకు పాల్పడుతున్నారని, వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడుపల్లి హరిజనవాడకు చెందిన పొన్నుస్వామి విజ్ఞప్తి చేశారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ, 70 ఏళ్లుగా తమ అనుభవంలో ఉన్న భూమిని మండలానికి చెందిన కొంతమంది రాజకీయ అండదండలతో తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు. ఇదే విషయమై స్థానిక ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ స్పందనలో అర్జీ ఇచ్చామన్నారు. అయినా తమకు తగిన న్యాయం జరగలేదన్నారు. స్థానిక ఎంఆర్ఓ, డిప్యూటీ సీఎం నుండి తమకు ఒత్తిడి ఉందని, ఈ నేపథ్యంలో తమ భూమిని జేసీబీతో కూలుస్తామని తమను మానసిక వేదనకు గురి చేస్తున్నారన్నారు. సంబంధిత శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. మా గ్రామంలో కొందరు మాపై కక్షతో, రాజకీయ కక్షతో బాబు, చిట్టిబాబు, యశ్వాసు, మురుగేశు, రాజేంద్ర అను వీళ్ళు 5 మంది కలిసి మమ్మల్ని ప్రతిరోజు షెడ్ కూల్చేస్తాము, తోసేస్తాము, మాపై దౌర్జన్యం చేస్తున్నారు.
మాకు ప్రాణహాని ఉందని మేము భయపడుతున్నాము. మీరు దయ ఉంచి మాపై ఎంఆర్ఓ గారికి 5వ తేదీ ఇచ్చినాము. 5/3/24లో అప్లికేషన్ ఇచ్చినాము. కానీ మాకు ఎలాంటి స్పందన లేదు ఎంఆర్ఓ గారి నుంచి. కలెక్టర్ ఆఫీస్లో స్పందనలో కూడా ఇచ్చినాము, వాళ్ళు మాకు న్యాయం చేయలేదు. మాకు పంచాయతీరాజ్ సెక్రటరీ ఆమ్జద్ బాషా మాపై అక్రమ కేసులు పెడతాను, మీరు తీయకపోతే మేము లోడేస్తాము, తోసేస్తాము జేసీబీ పెట్టి. మాకు మినిస్టర్ దగ్గర నుంచి మాకు ఒత్తిడి వస్తున్నది, మాకు ఎంఆర్ఓ గారు చెప్పినారు అని ప్రతిరోజు మాకు ఫోన్ చేసి చెప్తున్నాడు. అంటే రాజకీయంగా అంటే ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేస్తామంటే మీరు ఏ పార్టీ? మేము పార్టీ ఏ పార్టీని లేదు, మేము నార్మల్ మనుషులే, మేము కూలి చేసుకునే వాళ్ళు మాకు మినిస్టర్ దగ్గర నుంచి మాకు ఒత్తిడి వచ్చింది, మీరు తీసేయాలి, మాకు ఎంఆర్ఓ గారు చెప్పినారు, మీరు కంపల్సరీగా దాన్ని తీసేయాలా, తీయకపోతే మేము మీకు నోటీస్ ఇచ్చి మేమే తీపిచ్చేస్తాము అటని సెక్రటరీ గారు చెప్తున్నారు. అంటే అది ఎన్నేళ్ళుగా మీ అనుభవంలో ఉంది? మీది మాకు 70 సంవత్సరాలు మా తాత తరం నుంచి మా అనుభవంలో ఉంది. 4 సెంట్లు ఉంది, దాంట్లో 2 సెంట్లు గ్రామ పెద్దలు వై జయచంద్ర నాయుడు, గుణశేఖర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ అమ్జద్ బాషా వీళ్ళ పశ్చిమలో పెద్ద ఊరు గ్రామ పెద్దల సమక్షంలో మాకు 2 సెంట్లు నిర్ణయించినారు. ఆ నిర్ణయం ప్రకారమే మేము ఆ 2 సెంట్లు రేకుల షెడ్ వేసుకున్నాము. మేము వేసుకున్న తర్వాత ఇప్పుడు మమ్మల్ని రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని మా గ్రామంలో ఉన్న 5 మంది మమ్మల్ని వాళ్ళ దగ్గరికి పోయి మినిస్టర్ నారాయణ స్వామి గారికి దగ్గరికి పోయి వాళ్ళు ఎంఆర్ఓకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మమ్మల్ని దౌర్జన్యంగా అక్రమంగా మా మీదకి వ్యవహారానికి వస్తున్నారు. మాకు ప్రాణహాని ఉందని మాకు భయంగా ఉంది. ఏమేమి ఉన్నాయన్నా? మీ కరెంటు అన్ని లైన్ అంతా లాగినారా మీ పేరుతో? కరెంటు మా ఇంట్లో 1 మీటర్ ఉంది, దాన్ని తరలించేదానికి పోతే సెక్రటరీ గారు దాన్ని వద్దని చెప్పినారు. మేము ఇప్పుడు లైట్ ఏం వేసుకోలేదు, ఆవులు షెడ్ అది ఆవులు కట్టేసుకుంటున్నాము. మా ఇంట్లో వాళ్ళు అక్కడ పడుకుంటున్నాము. దళితుడు అని చెప్పి నాపై కచ్చ కట్టి వీళ్ళు నా మీద దేని పనికి కేసులు పెడతామని పంచాయతీరాజ్ సెక్రటరీ గారు చెప్తున్నారు. కానీ గంగాధర్ బస్ స్టాండ్లో గంగాధర్లో అంతా ఎన్నో అనుమతులు లేకుండా కట్టడాలు కడుతున్నారు. దానికి పంచాయతీ సెక్రటరీ గారి పర్మిషన్ లేకుండా కట్టడాలు కడుతున్నారు. అదే పట్టించుకోలేదు. అక్కడంతా వదిలేసి మా గ్రామంలో వచ్చి మేము నిరుపేదలు కూలి చేసుకునేవాళ్ళు, మేము కూలి చేసి బతుకుంటూ ఉండేవాళ్ళు మాపై దౌర్జన్యం చేసి మాకు మినిస్టర్ గారి నుంచి వచ్చింది, మాకు ఎంఆర్ఓ గారు చెప్పినారు, మీరు మా షెడ్ని తీసేయాలా, తీయకపోతే మీకు తగిన శిక్ష అనుభవిస్తారు అని చెప్పి మాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్తున్నారు. మీరు మాకు తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. కలెక్టర్ గారికి కూడా స్పందనలో అర్జీ ఇచ్చినాము, 2 సార్లు ఇచ్చినాము. నేను ఒకసారి ఇచ్చినాము, మా భార్య ఒకసారి ఇచ్చినారు, అందరూ ఇచ్చినాము. మాకు ఏమి చేయకుండా విఆర్ఓ మేడం సంతకం పెట్టమని చెప్పి మీకు రెడీ చేసినామని చెప్పి సంతకం పెట్టించుకున్నారు. మాపై మీరు దయ ఉంచి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీలో వెలిసిన 60 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ చైతన్య వినాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం మహాకుంభాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త డాక్టర్ కుప్పరాజు మాట్లాడుతూ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గణపతి పూజ, లక్ష్మీ పూజ, చండీ హోమం, బాలాలయం నిర్వహించి వినాయక విగ్రహ ప్రతిష్టాపన, శిఖర స్థాపన, త్రయాహ్నిక అష్టబంధన కైంకర్యాలను నిర్వహించినట్లు తెలిపారు. శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం, పుష్యమి నక్షత్రంలో వినాయక విగ్రహ ప్రతిష్టాపన అత్యంత శుభ పరిణామమన్నారు. తమ సొంత ట్రస్ట్ సరస్ ఫౌండేషన్ ద్వారా ఆలయాన్ని 75 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు ఏకే రాజశేఖర్, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కారు ఇచ్చేస్తే వెనకాల ఎవరికి దర్శనం కేటాయించలేమ్మా.
దేవాలయం సరస్ ఫౌండేషన్ తరఫున నిర్మించబడింది. లక్ష్మీనగర్ కాలనీలో ఈ లక్ష్మీనగర్ కాలనీకి చెందిన నేలలో ఏర్పాటు. బీజేపీ నాయకులు కోల ఆనంద్కు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని బీజేపీ నేతలు అన్నారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కోల ఆనంద్కు ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని కోరుతూ చెంచులక్ష్మి కాలనీతో పాటు తొట్టంబేడు పంచాయతీలోని గిరిజన కాలనీలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ అగ్రగామిగా ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే గత 5 సంవత్సరాల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల కోసం మహనీయుల కృషి చేస్తున్న కమలం గుర్తుకు ఓటు వేసి కోల ఆనంద్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమానం చేస్తుంది. మరి ఒకసారి ఓటు ఒక మహానుభావుడు అదేవిధంగా కోలానంద్ ఒక మహానుభావుడు ఈరోజు పదవి ఉన్నా లేకపోయినా కూడా తేడా ఉందా? పెద్ద చిన్నాని కానీ నేను రాజకీయ నాయకుడిని పెద్దవాడిని మీరు తక్కువ ఆలోచన చేస్తారా? అందరితో మాట్లాడుతున్నారా? మరి ఆయన చెడ్డలకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా. కాబట్టి మీరు దయచేసి నేను కోరుకునేది ఒకటి, కోలానంద్ ఎమ్మెల్యే కావాలి, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఎందుకంటే అన్ని చేస్తున్నారు. ఒకసారి అండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కోలానంద్ గారి నాయకత్వం, కోలానంద్ గారి నాయకత్వం, బోలో భారత్ మాతాకి జై బీజేపీ, జై బీజేపీ. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఒక్కసారి తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి మురళి, ఏపీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ మినిస్టర్ విశ్వరూప్, ఏపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ టికెట్ ఇచ్చారు వస్తాను. గేట్
జనాలు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన తరువాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దర్శించుకొని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అలాగే పూతలపట్టు నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుని వచ్చాను. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని చూస్తున్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములతోనే రాజకీయ పరిణామాలన్నీ కూడా చకచక వేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా మారుతున్నాయన్నటువంటి ప్రగాఢ విశ్వాసం కలుగుతోంది, కనిపిస్తూ ఉంది కూడా. ఎందుకంటే రాక్షస పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో త్రిమూర్తులలాగా నారా చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లోకి రాబోతున్నటువంటి తరుణంలో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయన్నటువంటి సంకేతం ఇప్పటికే కనిపిస్తోంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని మరింత ఆశీర్వాదం ఈ కూటమి మీద ఉంచాలని మరీ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి భవిష్యత్తుని, అదేవిధంగా పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి మంచి భవిష్యత్తుని ప్రసాదించమని, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలన్నింటినీ కూడా స్వామివారికి అప్పచెప్పి ఆ కష్టాల నుంచి వారిని గట్టెక్కించి మా నియోజకవర్గ రైతుల కష్టాలని, యువకుల కష్టాలని, అట్లాగే పాడి రైతుల కష్టాలని, ప్రజల కష్టాలని కూడా చూసి కనుకరించమని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి బయలుదేరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.